పవిత్ర కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని అలంకరించారు. కేదార్నాథుడు భక్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. హిమాలయ మంచు శిఖరాల మధ్య వేద మంత్రోచ్చరణలతో దేవభూమి ఉత్తరాఖండ్ పులకించిపోతోంది. ఇక చార్ధామ్ యాత్ర 2026లో ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన యమునోత్రి, గంగోత్రి ధామాల ద్వారాలు తెరుచుకోగా ఇప్పుడు కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి. దీనికి కొనసాగింపుగా రేపు బద్రీనాథ్ ధామం కూడా తెరుచుకోనుంది. ఇప్పటికే బాబా కేదార్నాథ్ డోలి గౌరీకుంట నుంచి బయలుదేరి భక్తుల జయ జయ ధ్వానాల మధ్య క్షేత్రానికి చేరుకుంది. భక్తుల దర్శనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది యాత్రకు వెళ్లే భక్తులు రిజిస్ట్రేషన్ నుంచి హెలికాప్టర్ బుకింగ్ దాకా పలు కీలక మార్పులు చేశారు. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ప్రయాణం అత్యంత కష్టతరమైందిగా భావిస్తారు. గౌరీకుంట నుంచి సుమారు 16 నుంచి 18 కిలోమీటర్ల మేర కొండ మార్గంలో కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. శారీరక ఇబ్బందులు ఉన్నవారు, నడవలేని వారి కోసం ప్రభుత్వం హెలికాప్టర్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. యాత్ర మార్గంలో 177 అంబులెన్సుల్ని సిద్ధం చేసింది.